చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉందండి. ఇంతకుముందు ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో మేము చూస్తే ఇక్కడ చెల్ల చెట్లు విపరీతంగా రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయండి. ఇక్కడ కట్టిన బిల్డింగులు కూడా మెటీరియల్ కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. ఇసుక మెటీరియల్ కూడా తవ్వుకొని వెళ్ళారండి. కనీసం ఇక్కడ పట్టించుకునే నాదుడు కూడా లేడు. కానీ ఈరోజు ఈ 11 నెలల ప్రభుత్వంలో మేము చూస్తుంటే ఈరోజు మాకు చాలా ఆనందంగా పండగ వాతావరణంగా అమరావతిలో కనపడుతుందండి. మోదీ గారు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందపడుతున్నారండి ప్రజలు. సార్ చూసుకున్నట్లయితే ఏదైతే ఐకానిక్ టవర్లు, ఏదైతే హైటెక్ సిటీ తరహాలో హైదరాబాద్లో, దాంతోపాటు మెట్రో నగరాల స్థానాల్లో నుంచోబోతుంది. ఈ యొక్క సంబంధించి ఒక దేశం ఒక విపత్తుకర పరిస్థితిలో ఉన్నప్పటికీ మోడీ గారి పర్యటన మళ్ళీ ఎక్కడ ఆక్కోకుండా జరుగుతుంది. మనోభావాలు దెబ్బతినుకోకుండా ఆయన కూడా మళ్ళీ వస్తున్నారు. ఒక పక్క యుద్ధం జరుగుతున్నప్పటికీ ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు యుద్ధం జరుగుతున్నా కూడా మోదీ గారు దాన్ని కూడా పట్టించుకోకుండా అమరావతికి వస్తానని మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారం ఈరోజు రావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ ప్రతిపక్షాలు నిన్నటిదాకా కూడా ఆయన రావటం లేదండి అని కూడా ప్రచారం కూడా చేశారు. కాబట్టి ఈరోజు ఆయన వస్తున్నాడు కాబట్టి మాకు అమరావతిలో మాకు పండుగ వాతావరణంగా ఉంది. ఐకానే కాదండి, ప్రపంచంలోనే అమరావతిని ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారు చేస్తారని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్పున్నాడండి. ఆయన 5 ఏళ్ల ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి ఆయన ఈ 11 నెలల్లో ఈరోజు మోడీ గారు మళ్ళీ వచ్చి పునఃప్రారంభం చేస్తున్నాడు అమరావతిని. అంటే ఇది చాలా పండగ వాతావరణంగా ఉందండి. చాలా మాకు సంతోషంగా ఉంది. ప్రజలందరూ హర్షిస్తున్నారండి. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా వస్తుంది, చాలా అద్భుతమైన రాజధాని. సార్ చూసుకున్నట్లయితే ఎంత త్వరితగతిన మళ్ళీ పునర్ప్రారంభానికి అన్ని లైన్ క్లియర్ అయినాయి. రాష్ట్రంలో 11 నెలల్లోనే ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళింది అంటే ఇంకొంచెం అవకాశం ఇస్తే వెళ్తుంది కదా. అది బాబు గారు కృషి, బాబు గారు సంకల్పం, ఆయన పట్టుదల, ఆయన దీక్ష. అది ఎలా ఉంటుంది సార్ రాష్ట్ర భవిష్యత్తు? ఇప్పుడు అందరు రాబోయే తరాలకి, చదువుకునే వాళ్ళకి, యువతకి ఉద్యోగాలు లేక ఇలా అప్పుడు ఇండస్ట్రీలో అయితే ఉద్యోగాలు వస్తాయి. అలాంటప్పుడు ఇండస్ట్రీగా అన్ని రంగాల్లో కృషి చేస్తారండి. దానివల్ల రాబోయే తరాలకు ఏ రకమైన బాధ లేదు. ఆయన ఇప్పుడు నిన్న అమరావతి రైతులు గంటన్నర పాటు మీటింగ్స్ అయితే వాళ్ళు ఇది రాజధాని గ్యారంటీ ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే ఏంటి మా పరిస్థితి అని చంద్రబాబు గారిని అడిగినప్పుడు ఆయన అన్నాడు ఒకటే మాట, మీకు మనం అంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం. మనం 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం ఏమి చేయడానికి లేదు. 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి నేను పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తాను, రాష్ట్రపతి ముద్ర వేపిస్తాను. ప్రత్యేక అమరావతి రాజధాని చట్టం చేయించి పార్లమెంట్లో చేపిస్తాను, మీరు భయపడాల్సిన పని లేదు రైతులు చెప్పాడు. ఈ పార్లమెంట్లో బిల్ పాస్ చేసి చట్టభద్రత కల్పిస్తే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా కదలడానికి ఉండదు అనేది మంచి అవకాశం. ఇప్పుడు పార్లమెంట్ బిల్లు పాస్ చేసినప్పుడు ఎవరు ఏం చేయడానికి వెళ్ళలేదు కదా. అది మాత్రం మన రైతులు గ్యారంటీ ఇచ్చాడు. మీకు అది నేను రాష్ట్రాన్ని మీకు చట్టం చేసి వినాలంటే 10 సంవత్సరాలు మనకి ఉమ్మడి రాష్ట్రం ఉంది, మనం అడిగే హక్కు లేదు. ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మీకు చేపిస్తాను. దాని మీద మీరు భయపడాల్సిన రైతులు మొత్తం మీటింగ్ చెప్పి వాళ్ళు పూర్తి భరోసా ఇచ్చాడు. ఇంకా 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటండి. 5,000 ఎకరాలు దానికి తీసుకుంటున్నాడు. స్మార్ట్ సిటీకి దానికి 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు తీసుకుంటున్నారు. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే పాస్ రావాలంటే ఇక్కడే రావాలి, గన్నవరం నుంచి రావాలంటే ఇబ్బంది కదా. దాని మీద ఇక్కడే పెట్టాలని ఆయన పుట్టుదలతో మళ్ళీ తీసుకుంటున్నారు. చాలా ఉమ్మడి కుటుంబంలో అందరూ సపోర్ట్ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు. ఆయన వస్తారు రాడు ఆయనకైతే తెలియదు. వాళ్ళు పీకి ఇచ్చారు. మాత్రం చాలా బాగుంటుంది. అందరికీ పుట్టుదల, అందరూ బాగుపడతారు. ప్రతి ఒక్కడు చదువుకుని పని చేసిన కూడా ఉపాధి కల్పిస్తారు ఇక్కడ. అది ఏమండి, అది ఉపాధి ఇచ్చే ఏం పని చేయడం డైలీ పైన ఉంటుంది. మరో కుంభమేళ అనుకుంటున్నామండి. ఇక్కడ అమరావతిని మరో కుంభమేళలాగా కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న ఆశాజనకం. మరి అమరావతి పునఃప్రారంభానికి నిధులు 1,00,000 కోట్లు ఇస్తారని జనము 5 కోట్ల జనం ఎదురు చూస్తున్నారని, ఈ 5 జిల్లాలు కాదు 26 జిల్లాలు మొత్తం తరలి వస్తున్నారని, ఈ ప్రాంగణం 300 ఎకరం కాదు 500 ఎకరం కూడా చాలదని జనం అందరూ ఎక్స్పెక్ట్ అండి. 5 లక్షల మంది 10 లక్షల జనం వచ్చినా కూడా అన్నీ పులిహార కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఆహారం కానీ, హాస్పిటల్ కానీ, మందులు కానీ ఎనీ టైం ప్రతి బస్సుకు ఒక ఎంప్లాయీని పెట్టారండి. ప్రతి బస్సుకి 6,000 బస్సులు అన్నారు. 6,000 బస్సులు చాలవండి. 7,000 ప్రైవేటు వాహనాలు, 2 వీలర్లు, అనేకమైన వాహనాలు తండోపుతండాలుగా ఇళ్ళకి తాళాలేసి ప్రతి ఒక్కళ్ళు పిల్ల జల్లా మొత్తం అందరూ తోలుకొని వస్తున్నారండి. ఎవరు కూడా ఒకళ్ళు చెప్పే పని లేదు. మన అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టాలని ఆశాజనకంగా మన మోడీ గారు, మన దేవుళ్ళ లాంటి మన మోడీ గారు, ఇండియా ప్రపంచంలో నిలబెట్టిన మన మోడీ గారు ఇన్ని ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా మన రాజధానిని అమరావతిని క్యాపిటల్ని మన హైదరాబాద్ని ఇంకోటి కానీ అన్ని రాష్ట్రాలు తలదన్ని రాజధాని చేయాలని కంకణం కట్టుకున్నారు సార్.
మరి ఎలా ఉండబోతుంది యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉందా? యంత్రాంగం మొత్తం ఏదైతే ఉందండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం యంత్రాంగాన్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా చూడటానికి అమరావతి ఎలా ఉంటుందని ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా అన్ని బోర్డర్లు చుట్టుపక్కల బోర్డర్లు మొత్తం కూడా తండోపు ట్రైన్లు కూడా వస్తున్నాయండి. ట్రైన్లు ఇక్కడ అమరావతి, విజయవాడ, గుంటూరు మొత్తం ఆగినాయి సార్. స్టేషన్లో కానీ స్టేషన్లో ప్రతి ఒక్కళ్ళు వెహికల్ పెట్టుకొని మీరు ఎప్పుడు వస్తారో మేము అమరావతిని చూపించాలని రైతులు చూస్తున్నారండి. ప్రతి రైతు కూడా మేము ప్రతి రాష్ట్రాల నుంచి, జిల్లా నుంచి వచ్చే వాళ్ళ కొత్త జనానికి ఉచితంగా వాళ్ళ బస్సులు పెట్టి, వాళ్ళ వాహనాలు పెట్టి తండోపు తీసుకొస్తున్నారు సార్. అమరావతిని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని ప్రతి రైతుకి ఆశాజనకమని అయిద్దండి. అంతే అయితే జనం అందరూ అది అయితే నమ్మకం ఉందని ఈ ప్రతిపక్షాలు ఏది గిట్టక ఈ అమరావతి మునిగిపోద్ది, అమరావతి నేల ఇది అని ఉట్టి మాట్లాడి వాడి చేతగంతనము ఇంకో 3 ముక్కలాట అడిగి 3 చేసి నాశనం చేసిన ఏకైక వ్యక్తి అతనే. ఇవాళ రోజున 5 కోట్ల జనం ఏం తీర్పిచ్చారని ప్రతిపక్షం హోదా లేకుండా ఆ 11 సీట్లతో కూడా ఏది 2000, 3000 మెజార్టీతో గెలిచిన ఏకైక వ్యక్తి ఒక ఎమ్మెల్యే అండి. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎమ్మెల్యేకి ఇంత సపోర్ట్ ఇస్తున్నాడంటే ఈయన దేవుడు లాంటి మనిషి చంద్రబాబు. ఎందుకు ఇస్తున్నాడు? ఒక మాజీ ముఖ్యమంత్రి చేశాడని అన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఈ రోజా ఒకటి, ఈ కొడాల నాని ఒకడు, అనిల్ కుమార్ ఒకడు, గిట్టినోళ్ళు లేరు. ఏది నోరు దురసోళ్ళు, వాళ్ళు దురసోళ్ళు అవి ఎట్నే మాట్లాడుతారండి. ఎక్కడో పోయినా కూడా వాళ్ళు ఎక్కడైనా ఉండా అంతే. అందుకని వాళ్ళు ఏం పెట్టారు, జనం పక్కన కూర్చోబెట్టారు. ఇక మీకు పనికిరారు, అటు సినిమాల్లో పనికిరారు, ఇటు రాజకీయాల్లో పనికిరారు. ఏది షోలు అంటారు చూడు, ఆ షోలు వేసుకుంటానికి కూడా పనికిరారు. ఇవాళ జబర్దస్తి కూడా కామెడీ లేదు, జబర్దస్తి కూడా లేకుండా చేసుకున్నామా ఏంటి? ప్రతి ఊళ్ళో కూడా లేటుగా అవకాశం వాళ్ళు మాట్లాడటానికి కూడా ఏదో మాట్లాడాలని ఉండాలని. మీడియా ముందని మాట్లాడిపోతే మేము కనుమరుగైపోతామని వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. మరి ప్రజలు ఇవాళ అదృష్టవంతులు అయ్యారు. ఎందుకు చేస్తారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కింద కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సపోర్టు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మేధాస్థానం, దానికి మూడోది పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి సపోర్ట్ కింద ఆయన కూడా ఉన్నారు. ఇవాళ అమరావతి ఇచ్చిన రైతులకి మళ్ళీ పునర్జన్మ వచ్చింది. మరి ఇవాళ భవిష్యత్తు తరాలకి ఎంతో శుభాలు జరుగుతాయని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అక్కడం విజయంతో మరి గెలిపించారు. అంతకుముందు ప్రభుత్వాన్ని 151 సీట్లు నేను 11 సీట్లతో సరిపెట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి ప్రజలు సరైన తీర్పు చెప్పారు. మరి ఆయన ఉండాలనుకుంటే మరి ప్రజలకి చంద్రబాబు నాయుడు చూసి ఇంకా చాలా నేర్చుకోవాలి. భవితరాలకు కూడా ఆయన కూడా ఏదో మంచి పని చేయాలని ఉండాలి. కానీ ఇవాళ ఆ వేళ ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇవాళ వచ్చి ఆయన మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి ఇంకా పెద్దలకు అందించాలని చెప్పేసి ఇవాళ మంచి శుభసరణం. ఇవాళ ఇది పెద్ద పండగ కింద మరి అందరు ప్రజలను కూడా దీన్ని పండగ కింద చేసుకుంటున్నారు. రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ఇవాళ దగ్గరగా 5-6 లక్షల మంది జనాభా ఇవాళ వస్తున్నారంటే మరి ఇది చంద్రబాబు నాయుడు గారు నమ్మకం మీద ఆయన కష్టపడతాడు, ఎదురోళ్ళని కూడా కష్టపడతాడు. ఆయన భవిష్యత్తు తరాలు కానీ ఒక నిదర్శనంగా ఉన్నారు. కాబట్టి మరి ప్రజలందరూ కూడా మంచి ముందుకు రావాలని చెప్పి ఇటువంటి వచ్చిన అవకాశాలు మళ్ళీ మనం ఉపయోగించుకుని ఇవాళ ఆయన ఎలక్షన్ టైంలో ఏవైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా పోస్ట్ తప్పకుండా మొత్తాన్ని అమలు చేస్తున్నారు. అమలు చేయాలి కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా బోలంత ఉంది. ఇవాళ ఈ సపోర్ట్ని తీసుకుని ఇవాళ మరి ఒక అన్నతమ్ముళ్ళు కుటుంబ ఫ్యామిలీ కింద మొత్తం అందరూ కూడా సాగపెడుతున్నారు. కాబట్టి మరి మోడీ గారు మరీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మళ్ళొకసారి గుర్తించి మళ్ళీ ముఖ్యమైన నిధులన్నీ కూడా ఇచ్చి అమరావతిని మంచి డెవలప్ చేస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి రాష్ట్రం ఇంకెక్కడ ఏ ప్రపంచంలో కూడా ఉండకూడదని అంత రాష్ట్రంగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈసారి పునఃప్రారంభం కొనసాగుతుంది. తప్పనిసరిగా ముగింపు వరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం సారథ్యంలో, ఈ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ సెంట్రల్ ప్రభుత్వం సారథ్యంలో ఈ పునఃప్రారంభం నిరంతరంగా కొనసాగి పూర్తి అవడానికి తప్పనిసరిగా అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఉందో సార్ చూసుకున్నట్లయితే తొలిదశ పనులకి 3 ఏళ్ళు డెడ్ లైన్ పెట్టారు. కనీసం 30-40% పనులు పూర్తయినా కానీ కంపెనీలు అనేక ఇండస్ట్రియల్ సెక్టర్ రావడానికి అవకాశం ఉందంటున్నారు. మనకు ఒక ఐకానిక్గా చూపించుకోవడానికి అమరావతి రేపు డెవలప్మెంట్ వైపుగా వెళ్ళాలన్నా కావాలి కదా. ఇది తప్పనిసరిగా ఐకానిక్, ఇది దేశంలో ప్రథమమైనటువంటి రాజధానిగా
అతి పెద్ద రాజధానిగా అవతరించబోతున్న నేపథ్యం, దానికి కార్యాచరణ రూపొందించినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి ఆచరణాత్మకమైనటువంటి ఆలోచనల్ని మధ్యలో 5 ఏళ్ళ అవరోధం కలిగిన కారణంగా అనేక రకాలుగా వ్యాపారాత్మకంగా వెనక్కిపోయినటువంటి ప్రగతితో పాటు పరిశ్రమలు వెనక్కిపోయినాయి. దానికి కారణంగానే ఆయన అపజయానికి కారణంగా ఇదొకటి ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకుంటాం. ఈరోజు మళ్ళీ ముందుకు సాగడానికి ఆ రోజు మట్టి నీరు ఇచ్చినటువంటి ఆశీర్వదించినటువంటి అదే మన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశ ప్రధానిగా ఈ దేశంలో ఒక భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ పార్టీకి ప్రతినిధిగా ఆయన ఈరోజు రాబోతూ ఉన్నారు. తప్పనిసరిగా ఈసారి జరిగే అభివృద్ధి అంచెలంచెలుగా కాదు, అతివడిగా ముందుకు సాగి ఇది రాజధాని ఉన్నతమైన రాజధానిగా ఈ ప్రజలకి కళలు సాకారం అయిపోయేదానికి అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. మే 2వ తారీఖు ఈరోజు చూసుకున్నట్లయితే సార్ 5 లక్షల మంది భారీ ఎత్తున సభ మనోభావాలు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్ర ప్రజలు ఇవి ఎలా అనిపిస్తున్నాయి చూసుకున్నట్లయితే ఇక ఈ అడుగు ఆగదు అంటారా? ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు మారినా చట్టభద్రత కూడా కల్పిస్తామంటుంది ప్రభుత్వం. అమరావతి తప్పనిసరిగా ఈరోజు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి అనేక రకాల రాజకీయ వ్యవస్థల్లో నాసిరకం పరిణితి లేని రాజకీయాలకి ఇది బలి కాకుండా చట్టబద్ధత కలిగించి ఈ దేశ రాజధానికి నిర్మాణానికి దీన్ని కన్స్ట్రక్టివ్గా చట్టబద్ధత చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎప్పటికైనా కూడా ఇది భవిష్యత్తులో ఇది ఒక పెద్ద రాజధానిగా ఈ దేశానికే కాదు ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ఐకానిక్గా ఒక గుర్తింపుగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఏదైతే ఉందో సార్ చట్టభద్రత కల్పిస్తే ఏదైతే పార్లమెంట్లో బిల్ పాస్ చేసి దానికి సంబంధించి చట్టభద్రత ఉంటుంది అంటున్నారు. ఖచ్చితంగా మోడీ గారి దగ్గర ఈ వ్యవహారం తీసుకెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించారంటున్నారు. సో ఇది ఎంత మంచి పరిణామం అంటే? ఇది మంచి పరిణామం. ఏదైనా కూడా చరిత్రలో చట్టానికి ఈరోజు ఏదైనా రాజ్యాంగబద్ధంగా మన పరిపాలన సాగుతూ ఉంది. అట్నే అనేక రకాల నిర్ణయాలు దాన్ని ఆన్ పేపర్ కన్స్ట్రక్టివ్గా నిర్మించడం ద్వారా ఈ దేశాల రాజకీయాలు కావచ్చు, దేశాల మధ్య సయోధ్య కావచ్చు, అనేకం కూడా ఇవన్నీ నిర్మాణాత్మకంగా నిర్మించబడినటువంటి అనేక చట్టాలని చట్టభద్రత మాత్రమే ఈరోజు మనందరికీ భవిష్యత్తుని పరిపాలనకి అవకాశం. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క పరిపాలనలో 2 ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి దీనికి చట్టబద్ధత తేవడం పెద్ద విషయం కాదు. ఈ 2 సభల్లో దీన్ని ప్రవేశపెట్టి దీనికి మరింతగా కన్స్ట్రక్టివ్గా దీన్ని కాంక్రీట్గా చేయడం వలన జరిగే ప్రయోజనం ఈ దేశానికే కాదు, ఇంకొక రకంగా కొన్ని రాష్ట్రాలకు కూడా ఇది ప్రయోజనం. ఇది మన రాష్ట్రానికి కూడా మరింతగా ప్రయోజనం. ఐకానిక్ బిల్డింగ్తో పాటు మెట్రో నగరాలకు ధీటుగానే ఒక పక్క మనకి ఏదైతే హైదరాబాద్ తరహా అక్కడ ఏదైతే హైటెక్ సిటీ ఉందో అదే తరహాలో ఐకానిక్ బిల్డింగ్లో ఒకేసారి అనేక వేల మంది పనిచేసుకునే విధానంగా కడతామంటున్నారు. రెండోది అనేక ఇంటర్నేషనల్ సంస్థలు ఏదైతే కన్స్ట్రక్షన్స్కి వచ్చి టెండర్లకు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? అంతర్జాతీయ విమానాశ్రయం బాగా తలమానికం మనకి ఈసారి ఎలా అనిపిస్తుంది? అవును, ఇప్పుడు ఆధునికంగా మనం అన్ని రంగాల్లో ముందున్నాం. ఆధునికంగా పోకడలు అనేక రకాలుగా మనం చూస్తూ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పోలికలతో మనం ఈరోజు నిర్మాణం సాగేందుకు సిద్ధంగా అవుతున్నది. అలాగే ఈరోజు ఉన్నటువంటి ఐకానిక్ బిల్డింగ్ కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, ఏదైనా కూడా ఈరోజు ఆధునిక పోకడలకి ఆధునిక అభివృద్ధికి నిదర్శనాలు. వీటిని నిర్మించడంలో ఈరోజున్న పరిస్థితులకి అనుకూలంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆధునికంగా ప్రజల భావాలకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. ఏదైతే అభివృద్ధికి సూచనగా అభివృద్ధికి దిక్సూచిగా ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు సాగడం మనందరం హర్షించాలి. ఇది ఖర్చు, ఇది అనవసరం అనేటువంటి వ్యవస్థ ఈరోజు చాలా అనవసరమైనటువంటి ప్రశ్న, అనవసరమైనటువంటి చర్చ. ఇది ఏదైనా సరే 100 సంవత్సరాలకి ముందుగా ఆలోచించిన వాడే విజన్ ఉన్న నాయకుడు. ఈరోజు రెడీమేడ్ పొలిటీషియన్స్గా, రెడీమేడ్ పాలిటిక్స్ లాగా, రెడీమేడ్ ఫుడ్ లాగా ఆలోచన చేసేది అనేది తాత్కాలికం. కాబట్టి అటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వానికి లేవు, ఈ కూటమి ప్రభుత్వానికి లేవు. తప్పనిసరిగా కాంక్రీట్గా భవిష్యత్తు తరాలకి ఒక 100 సంవత్సరాల అభివృద్ధికి దశగా ఉండడానికి జరిగే ప్రయత్నమే ఈ రాజధాని నిర్మాణం.